గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు గ్యాప్ ఫ్రూట్ ఫార్మ్. ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఈ ఫ్రూట్స్ ఏ అంటే ఇన్సెక్ట్స్ వల్ల మనకు ఇబ్బంది ఉంటుందంటే మీరు చూడొచ్చు, పండు ఈగ లాంటిది దీని మీద తిరుగుతుంది చూడండి. అంటే లేత వయసు అంటే ఒక చేసిన 1 వీక్లో ఉన్నటువంటి ఆ పిందె ఉంటుందా, దాని మీదకి ఇది వచ్చి అటాక్ చేస్తుంది. కాకపోతే అక్కడ మార్క్ చేసి కొంచెం చూడండి, అక్కడ వాటర్ లాంటిది బయటకు వచ్చింది ఆ చిన్న పిందెల నుండి. కాబట్టి ఏం చేయాలంటే మనం ఫ్రూట్ కవర్స్ పెట్టుకున్నాం అనుకో, ఈ పండు ఈగ నుండి కూడా మనం ఫ్రూట్స్ను రక్షించుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత 1 మంత్ సైజుకి వచ్చినాక, మంచి సైజుకి వచ్చినాక ఫ్రూట్ కవర్ తీసేసినా ఇంక ఇబ్బంది ఉండదు. సైజ్ అంటే చూపిస్తా చూడండి. జస్ట్ 2 వీక్స్ అయింది ఇది. ఫ్రూట్ కవర్ తీసేసాను. ఇప్పుడు పండు ఈగ అనేది దీన్ని ఏం చేయలేదు. లేతగా ఉన్నటువంటి దాని మీదకే వచ్చి అదేం చేస్తుంది అంటే దాని మీద స్క్రాచ్ చేస్తుంది, మార్క్స్ పడతాయి అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఇక్కడ ఉన్నదా చూడండి, ఈ ఏరియాలో. కాబట్టి మనం ఏం చేయాలంటే, అంటే ఎలాంటి కెమికల్స్ కొట్టని అవసరం లేదు. ఎన్ని కెమికల్స్ కొట్టొద్దండి ఈ ప్లాంట్కు, ఎలాంటి పెస్టిసైడ్స్ కొట్టడం అవసరం లేదు. కాకపోతే చిన్న ఫ్రూట్ కవర్స్ పెడితే సరిపోతుంది అంతే. ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయని అవసరం లేదు. దీంతోపాటు ఒక బొంతు పురుగు అనేది ఉంటుంది, అది ఏంటంటే స్క్రాచెస్ వస్తాయి దాని మీద వచ్చి పైకెక్కి స్క్రాచెస్ చేస్తుంది అన్నట్టు, లైన్స్ లాగా చేస్తుంది అది. దాని నుండి ఈ పండు ఈగ నుండి దీనికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. ఇంకా మొత్తం దేని నుండి ఇబ్బంది ఉండదు. ఈ రెండింటిని కవర్ చేసుకుంటే ఏం లేదు, ఫ్రూట్ కవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి.